ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించడంతో పాటు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ని మరొకసారి ఏకాకిని చేసినటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు ఈ ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. ఈ తూటాకి మిసైల్ తో సమాధానం చెప్తామని ప్రధానమంత్రి స్వయంగా నిన్న ఒక ఆర్మీ విమానాశ్రయాన్ని సందర్శించి ప్రస్తావించినటువంటి ఒక అంశం. ఒక వైపున ఇది కనబడతా ఉంటే, ఇది మనం చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలు కూడా భారత్కి బాసటగా నిలుస్తూ ఉంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ముక్కుబడిగా మొట్టికాయలు కొట్టినట్టుగా ఉగ్రవాదాన్ని తప్పుపట్టారే కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కమ్యూనిస్టుల చరిత్రలో, కమ్యూనిస్టుల యొక్క సమావేశాల్లో, కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని అణిచివేయాలని కానీ, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రేరేపిస్తున్నటువంటి దేశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని కానీ ఒక్కసారి కూడా తీర్మానం చేసినటువంటి పాపాన పోలేదన్నటువంటి కమ్యూనిస్టుల యొక్క అసలు విషయాన్ని నేను బయట పెడతా ఉన్నా. సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొదటి నుంచి కూడా దౌత్యపరంగా బంధించాలని చెప్పి అడుగుతూ వచ్చారు. పహల్గామ్ కి కారకుల్ని అణిచివేయాలని కానీ, మట్టు పెట్టాలని కానీ, శిక్షించాలని కానీ ఒక్క కమ్యూనిస్టు నాయకుడు కూడా ఈ దేశంలో మాట్లాడాల. ఖండించడం వేరు, సంఘటనని ఖండించడం వేరు, నామమాత్రంగా ఖండించడం వేరు. కంటి తుడుపు చర్య అంటారు చూసారా, ఆ నామమాత్రంగా ఖండించడం వేరు. కానీ అంతరాల్లో నుంచి, హృదయాల్లో నుంచి, తీర్మానం నుంచి, పార్టీ పరంగా ఏనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. వీళ్ళని బెంగాల్లో బాజా బజాయించిన, త్రిపురలో వీళ్ళ తిక్క అణిచివేసిన, కేరళలో వీళ్ళని ఖతం చేసిన, కమ్యూనిస్టులకి ఈ దేశంలో కాలం చెల్లింది అని చెప్పని అనేక సందర్భాల్లో పౌరులు తీర్పిచ్చిన ఇంకా వీళ్ళకి బుద్ధి మారలేదు. అంతర్జాతీయ వాదమే మా విధానం అన్నట్టుగా రష్యాకి దాసోహం అనటం, చైనాకి బాసటగా ఉండటం, వియత్నాం కోసం జెండా ఎత్తటం, ఈ చేసే చర్యలు మానుకోవాలని చెప్పని నేను చెప్తా ఉన్నా. అంతేకాదు, అసలు రాజకీయ పార్టీ తను పెరగాలని కోరుకోవాలి, తన పార్టీ విస్తరించాలని చెప్పని భావించాలి, తను నాయకత్వం వహించాలని చెప్పని ప్రజల ముందుకు రావాలి. అసలు ఈ కమ్యూనిస్టుల ఆలోచన అలా లేనే లేదే. ఎంతసేపు బీజేపీని అనాలి, బీజేపీని బూచి చూపించాలి, బీజేపీని ఓడగొట్టాలని అనుకోవటం. వీళ్ళు ఎన్నిసార్లు ఆ రకంగా తీర్మానాలు చేసి, నిర్ణయాలు చేసి అందరూ కూడగట్టి ముందుకొచ్చినా బంగాళాఖాతంలో కలిపింది కమ్యూనిస్టులని, భారతదేశ ప్రజానికం అని చెప్పని నేను తెలియజేస్తున్నా. అటు అవాకులు చవాకులు పేలటం మానండి. మీ సామాజిక మాధ్యమాల్లో భారత్ మాతాకి జై అనండి. ఈ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టమని తీర్మానించండి. అంతర్జాతీయ వాదాన్ని వీడి ప్రధాన జాతీయ జీవన స్రవంతిలో కలవండి. ఒకవైపున దేశమంతా కూడా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడం కొరకు ముందడుగు వేయాలని చెప్పని కోరుతా ఉంటే, సమాజంలో హత్య మార్గం
హత్యల ద్వారానే సమాజం ఏర్పడుతుంది అని భావించేటువంటి వ్యక్తుల కొరకు ప్రతిరోజు మాట్లాడటం వీళ్ళకి పరిపాటి అయిపోయింది. అటు కాలం చెల్లిన కమ్యూనిజానికి ఇక ఈ దేశంలో స్థానం లేదు అన్నది రోజు రోజుకి అర్థమవుతున్నటువంటి అంశం అని చెప్పని పేర్కొంటూ యావత్ భారతదేశం అంతా కూడా అటక్ నుంచి కాశ్మీర్ కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు irrespective of caste, creed, region, religion, India is one, will be one, shall be one అని భావించే ప్రతి పౌరుడు కూడా ఈ తిరంగా యాత్రలలో పాల్గొనబోతా ఉన్నారు. పాల్గొనాలని చెప్పని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాం.